హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఏపీపీఎస్సి లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఒకసారి డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. సో ఇప్పటి వరకు ఏపీపీఎస్సి రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్కి సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే అప్లికేషన్కి స్టార్టింగ్ డేటు, అలాగే లాస్ట్ డేటు, అలాగే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే శాలరీ, అలాగే సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ అయితే ఒకసారి డీటెయిల్డ్గా అయితే మనం చూద్దామండి ఈ వీడియోలో. సో ఇప్పటివరకు ఏపీపీఎస్సీ నుంచి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయితే మొత్తంగా 7 అయితే ఉన్నాయండి. ఈ 7 నోటిఫికేషన్కి సంబంధించి మనం డీటెయిల్గా అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో అయితే మనకి ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్స్ పోస్టులు అయితే 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి ఆన్లైన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24/1/2024. సో జనవరి 24వ తారీఖు నుంచి అయితే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 13/2/2024, అంటే ఫిబ్రవరి 13తో అయితే మనకి ఇది ఎండ్ అవుతుందండి అప్లికేషన్ ప్రాసెస్, ఆన్లైన్లో అప్లై చేసుకునేది. సో దీనికి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ అయితే ఇంకా మనకి నోటిఫికేషన్స్లో అయితే వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. సెలక్షన్ ప్రాసెస్ అయితే మాత్రం ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేస్తారనేది మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదండి నోటిఫికేషన్కి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే నేను షార్ట్కట్లు అయితే మీకు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అయితే మనకి లెక్చరర్స్ పోస్ట్ యొక్క వేకెన్సీస్కి సంబంధించి వివరాలు అయితే ఇదండి ఫస్ట్ నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్. సో మనకి జూనియర్ లెక్చరర్స్ ఉన్నాయి కదండి ఏపీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో, దానికి సంబంధించి వేకెన్సీస్, జూనియర్ లెక్చరర్స్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 47 వేకెన్సీస్ కూడా జూనియర్ లెక్చరర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి. సో దీనికి మనకి ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అండి 31/1/2024. సో జనవరి 31వ తారీఖు నుంచి అయితే దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అనేటువంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ సబ్మిషన్, అప్లికేషన్ ఎప్పుడైతే లాస్ట్ సబ్మిషన్ డేట్ ఉందంటేనండి అది 20/2/2024. సో ఫిబ్రవరి 20తో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఎండ్ అవుతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి జనవరి 31 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20తో అయితే క్లోజ్ అవుతుందండి. సో ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే శాలరీ అనేటువంటిది అయితే మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేస్తారండి. సో ఈ రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే క్రాక్ చేస్తారో రిటన్ ఎగ్జామ్ని, తర్వాత కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ సిపిటి అయితే కూడా పెట్టడం జరుగుతుందండి. సో ఇదండి జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఏపీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉన్నటువంటి 47 క్యారీ ఫార్వర్డ్ పోస్టులకి అయితే మీకు డీటెయిల్డ్గా నేను నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే ఒకసారి చూసుకుని అయితే అప్లై చేయండి. అలాగే థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏడబ్ల్యూ పోస్ట్ అండి. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదండి. సో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు అయితే పడినాయండి. సో దానికి సంబంధించి అయితే కూడా మనం నోటిఫికేషన్ అయితే ఒకసారి బ్రీఫ్గా అయితే చూద్దామండి. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఏడబ్ల్యూ పోస్టులు అయితే దీంట్లో 21 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 30, 2024తో అయితే ఇది మనకి స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది. అలాగే డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్లో, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 19, 2024తో అయితే మనకి అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుందండి. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 జనవరి, అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసి, అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 19 ఫిబ్రవరి 2024 అయితే క్లోజ్ అవుతుందండి. సో ఏజ్ లిమిట్ అయితే చూడండి, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే అర్హులండి దీనికి. సో ఏజ్ రిలాక్సేషన్ ప్రాసెస్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే డీటెయిల్డ్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ అయితే చూసుకోండి అప్లై చేసే ముందు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్ డిగ్రీస్ అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీటెక్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కాబట్టి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్ట్ కాబట్టి దీనికి 3 రకాలైనటువంటి బీటెక్ బోర్డ్స్, 3 రకాల బ్రాంచెస్కి అయితే మనకి వీళ్ళు
ఎలిజిబిలిటీ ఇచ్చారండి. మెకానికల్, సివిల్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్. సో ఈ 3 డిగ్రీస్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ బ్రాంచెస్ వాళ్ళైతే మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్‌కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. సో దీని యొక్క పే స్కేల్ వచ్చేసి సాలరీ వచ్చేసి 57,100 నుంచి రూ. 1,47,760 వరకు అయితే మనకి సాలరీ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేస్తారు. సో ఇదండి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు అయితే ఏడబ్ల్యూ పోస్టులు అయితే వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి డిఈఓ అండి. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే లేటెస్ట్‌గా వచ్చింది కదండీ. సో దీనికి సంబంధించింది అయితే నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9 జనవరి 2024 నుంచి అంటే జనవరి 9వ తారీఖు నుంచి అయితే మనం ఆన్లైన్‌లో ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 జనవరి 2024. సో 20 రోజుల టైం వ్యవధి అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఈ నోటిఫికేషన్‌లో. సో జనవరి 9 నుంచి జనవరి 29 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ ఇందాక ఏడబ్ల్యూ ఉంది కదండీ. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్‌కి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 నుంచి 42 సంవత్సరాలు. ఏపీపీఎస్సీ డిఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే పీజీ అయితే చేసి ఉండాలండి. అలాగే సాలరీ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 61,960 నుంచి 1,50,51,370 రూపాయలు. సో పే స్కేల్ అయితే 61,960 నుంచి 1,51,370 రూపాయల మధ్య అయితే మనకి ఈ పే స్కేల్ అయితే ఉందండి. సో అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్. సో ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయాలి. సో ఇది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌కి ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క 38 వేకెన్సీస్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే ఫిఫ్త్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏపీ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో లెక్చరర్ పోస్ట్. సో లెక్చరర్ పోస్ట్‌కి సంబంధించి ఇంజినీరింగ్ అండ్ నాన్ ఇంజినీరింగ్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. లేటెస్ట్‌గా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి లేటెస్ట్‌గా 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీనికి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 29, 2024. సో జనవరి 29 నుంచి అయితే మనకి ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 18 ఫిబ్రవరి 2024. సో ఫిబ్రవరి 18తో కూడా మనకి ఆన్లైన్ అయితే క్లోజ్ అవుతుందండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కి అయితే ఉందండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ ఆర్ మాస్టర్ డిగ్రీస్ అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేశారు. అలాగే సాలరీ వచ్చేసి 56,100 నుంచి 98,400 మధ్యలో అయితే సాలరీ అయితే పే స్కేల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జాము అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కి. అది ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే నెక్స్ట్ సిక్స్త్ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1. సో గ్రూప్ 1 సర్వీసెస్‌కి సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 81 పోస్టులు అయితే మనకి గ్రూప్ 1కి అయితే ఉన్నాయండి. దీంట్లో మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 1 నుంచి అయితే మనకి ఆన్లైన్ స్టార్ట్ అయింది. అలాగే జనవరి 21తో ఆన్లైన్ అయితే క్లోజ్ అవుతుందండి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రూప్ 1 సర్వీసెస్‌కి. అలాగే సాలరీ వచ్చేసి 37,100 నుంచి 91,450 రూపాయలు అయితే దీని యొక్క గ్రూప్ 1 యొక్క పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఈ 3 మనం క్రాక్ చేయాలి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 7th నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్ అండి. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సర్వీసెస్‌కి సంబంధించి అయితే 897 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీంట్లో. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 డిసెంబర్ 2023. సో డిసెంబర్ 21 నుంచి అయితే మనకి ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 10 జనవరి 2024. సో లాస్ట్ డేట్ ఇంకా 2 డేస్‌లో ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి జనవరి 10th లాస్ట్ డేట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18-42 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సాలరీ అయితే పోస్ట్ వైజ్ ఉంటుందండి. దీంట్లో రకరకాల కమిషనర్స్ అలాగే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. దానికి సంబంధించి సాలరీ పే స్కేల్ అనేటువంటిది ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కోలా ఉంటుంది. సో పోస్ట్ వైజ్ అయితే మనకి
శాలరీ పే స్కేల్ అయితే ఉంటుంది. ఇది నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీనికి ఇంటర్వ్యూ అయితే లేదండి. సో ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో మనకి వీళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటారు. సో ఇదండి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్‌సి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిలీజ్ అయినటువంటి 7 నోటిఫికేషన్లు అయితే మీకు నేను క్లియర్‌గా అయితే విత్ పే స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్‌కి సంబంధించి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఈ వీడియో మీ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.